హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ ఈ వీడియోలో నేను ఒక కొత్త రకం కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. సో అది చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. నేను దానికి ఏమేం పదార్థాలు యూజ్ చేశానో ప్రతిదీ చెప్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూసేయండి. దానికోసం నేను ఒక బ్రెడ్ని అయితే తీసుకున్నాను బేకరీ నుంచి. సో దాన్ని అయితే మిడిల్కి హాఫ్గా కట్ చేశాను. ఇలా నైఫ్తో స్లోగా పైన ఇలా పట్టుకొని కట్ చేస్తే మనకి మిడిల్కి కట్ అయిపోతుంది అనమాట. సో అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కదా, సో నేనైతే ఒక 2 డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాను. దాన్ని హాఫ్గా కట్ చేసి దానిలో ఉన్న గుజ్జంతా అయితే నేను ఒక బౌల్లోకి అయితే ఇలా తీసేసుకున్నాను. చూడండి ఎలా వచ్చేసిందో. సో ఈ కాయ కూడా టేస్టీగా ఉండిద్ది, స్వీట్గా కూడా ఉండిద్ది. సో దీంట్లో కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా దొరుకుతున్నాయి, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇది సీజనల్ ఫ్రూట్ అనుకొని ఈ ఫ్రూట్ని అయితే తీసుకొని కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. కలర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. కేక్ తిన్న తర్వాత టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నేను షుగర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని అయితే మనం స్మాష్ చేసుకోవచ్చు, మిక్సర్లో వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా చేత్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. సో నేనైతే స్మూత్గా చేత్తోనే ఇలా మెత్తగా చేశాను అనమాట. సో కొంచెం జ్యూసీగా తయారైంది. ఒక హాఫ్ని పక్కన పెట్టి మిగిలిన హాఫ్లో ఇదంతా అయితే ఫుల్గా స్ప్రెడ్ చేశాను. దీనిలో ఉన్న జ్యూస్ అనేది ఆ బ్రెడ్లోకి దిగి బ్రెడ్ ఇంకా సాఫ్ట్నెస్, ఆల్రెడీ బ్రెడ్ సాఫ్ట్గా ఉంది, ఇది ఇంకా సాఫ్ట్గా ఉండిద్ది. సో ఎందుకు ఇలా చేసుకోవాలి, ఇంత పని అవసరం అంటే క్రీము తినడం అందరూ ఇష్టపడరు కదా. సో క్రీము ప్లేస్లో మనం ఇలా ఫ్రూట్తో, ఏ ఫ్రూట్ అయినా మనం ఇలా చేసుకుంటే బాగుండిద్ది అని అనిపించి నేనైతే ఇలా కొత్తగా ట్రై చేశాను మా హస్బెండ్ బర్త్డేకి. సో పైన కూడా ఇంకొక లేయర్గా కేక్ని అయితే ఈ పేస్ట్ని అయితే మొత్తాన్ని అయితే అప్లై చేస్తున్నాను. ఎలా క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో సో అలాగే ఈ ఫ్రూట్ పేస్ట్ని కూడా సో ఫుల్గా కేక్ చుట్టూ మొత్తం అంటేలాగా అయితే చేసేసుకున్నాను అనమాట. నాకు టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కొంచెం షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కూల్ కేక్ తిన్న ఫీలింగ్ లాగా ఉంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని చూశాను. సో ఫైనల్గా ఇలా చుట్టూ పూసాను కదా, సో లుక్ అయితే ఇలా ఉంది కేక్ది. సో దీని మీద నేమ్స్ అవి అయితే నేనేం రాయలేదు. ఒక ఫ్రూట్ అంతా ఆ కేక్కి వాడేసాను, ఇంకొక ఫ్రూట్ని కట్ చేస్తున్నాను. సో ఈ ఫ్రూట్ ఎందుకు అనుకుంటున్నారా? సో మా హస్బెండ్కి ప్రేమగా ఇవ్వాలి కదా అని నేనైతే హార్ట్ షేప్ చేద్దామని ట్రై చేశాను. ఏదో ట్రై చేసి కొంచెం అటు ఇటుగా. సో ఈ ఫ్రూట్ని వేస్ట్ అయిపోతుంది అనుకోకండి, ఈ పక్కకి ఉన్నదంతా మనం తినేసేయచ్చు హ్యాపీగా. లేదనుకుంటే దాన్ని మిక్సీ లాగా చేసి కొంచెం షుగరు పాలు యాడ్ చేసుకొని జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే నా హార్ట్ షేప్ చూడండి ఎలా వచ్చిందో. ఓకే, మ్యాక్సిమం ట్రై చేశాను. కట్ చేయడానికి కష్టంగా ఉంది ఎందుకంటే కాయ చాలా సాఫ్టీగా ఉంది కదా, నైఫ్తో ఊరికే ఎరిగిపోతుంది. ఆ ఫైనల్గా హార్ట్ షేప్ అయితే ఇలా వచ్చింది. సో నేను ఇంకా మ్యాంగోని ఎందుకు తీసుకున్నానంటే ఐ లవ్ యూ అని పెడదాం అనుకున్నాను. సో నేను ఐ తయారు చేయడం కోసం అయితే నేను ఒక సైడ్ మ్యాంగో పీస్ని కట్ చేసి ఐ షేప్ చేశాను. ఏదో కొత్తగా క్రియేట్ చేయాలని అంతే, లేదంటే కేక్ కొనుక్కోవడం పెద్ద ఏం కష్టం కాదు. సో మన చేతులతో మనకి ఇష్టమైన వాళ్ళకి ఇలా చేస్తే ఆ థ్రిల్లు, హ్యాపీనెస్ చాలా బాగుండిద్ది. అందుకని నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేద్దామని అయితే చేశాను. సో ఫైనల్గా ఐ తయారు చేశాను. ఇంకా ఐ వచ్చింది, హార్ట్ షేప్ అంటే లవ్ వచ్చింది. ఇంకొకటి ఏం చేయాలి, మనం యూ తయారు చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మ్యాంగో ఉంది కదా, ఇంకో సైడ్ మ్యాంగోని కట్ చేస్తున్నాను. సో దాన్ని అయితే యూ షేప్లో కట్ చేశాను. సో చాలా ట్రై చేశాను యూ షేప్ చేయడానికి. ఓకే, ఫైనల్గా ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చింది అనిపించింది. మా పిల్లలు కూడా చాలా బాగా చేసాం మమ్మీ, కొత్తగా ఉంది, నా బర్త్డేకి కూడా అలాగే చెయ్యి ఈసారి, బయట నుంచి ఏమి క్రీమ్స్ అవేమీ లేకుండా ఇలా ఫ్రూట్స్తో, ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్తో చేయి మమ్మీ అన్నారు. ఫ్రూట్స్తో తినడం వల్ల ఏంటంటే హెల్తీగా కూడా ఉండిద్ది. కేక్ ఎలాగో కట్ చేసుకోవాల్సింది, అదేదో ఫ్రూట్స్తో హెల్తీగా మనమే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో కొంచెమైనా బెటర్ కదా అనిపించి నేనైతే ఈసారి మా వారి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేద్దామని ఇలా కేక్ తయారు చేశాను. తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తనకి సర్ప్రైజింగ్గా ఇద్దామని ఫైనల్గా కేక్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.